మీరు చూసారు కదా, ఈ ప్లాంట్ నేమ్ వచ్చి సురినామ్ చెర్రీ అనమాట. సో ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఈ ప్లాంట్ గురించి ఇంతకుముందు మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, చెప్పలేము. అంటే మన సైడ్ అయితే ఈ ప్లాంట్ అయితే లేదు, ఇది ఎగ్జోటిక్ అనమాట. సో దీంట్లో వైటమిన్ సి అనేటివి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి అనేటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. యాక్చువల్లీ దీనికి నేమే ట్రెడిషనల్ మెడిసిన్ అన్నట్టుగానే దీనికి ఉందన్నమాట. సో ఇది ఫ్రూట్ పరంగా ఫ్రూట్ తినొచ్చు, తర్వాత మనం లీవ్స్తో కానీ దీనివల్ల ఔషధాలు అనేది మన బాడీకి చాలా వరకు వస్తాయన్నమాట. ఈ లీవ్స్ అనేటివి ఎండబెట్టేసేసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసేసుకొని ఈ లీవ్స్ అందులోకి వేసేసుకొని కొద్దిసేపు అలా పక్కన పెట్టేసేసుకొనేసి ఆ వాటర్ తాగితే అయితే మనకి ఇన్ఫ్లుయెంజా ఉన్నా కానీ, స్టమక్ ఏక్ ఉన్నా కానీ, అలాంటివి ఏమన్నా ఉన్నా కొంచెం క్లియర్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో ఆల్రెడీ చెప్పాను కదా, రిచ్ ఇన్ యాంటీ